అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి రోజా గారు నగరి ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి ఈ రోజా గారు ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. రీసర్వే చేయడం తప్పు కాదు. పుస్తకాల మీద, రాళ్ళ మీద జగనన్న ఫోటోలు వేసుకోవడం తప్పని వాళ్ళు అంటున్నారు అని అంటారు. మరి రైతుల పుస్తకాల మీద, రైతుల భూముల మీద, వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాల మీద వీళ్ళకేం సంబంధం? ఈ వైసీపీ వాళ్ళు ఫోటోలు వేసుకోవడం ఒకసారి ఆలోచించి చెప్పండి. వాళ్ళు చేసిన ప్రతి పని కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద గెంటి వేయడం, వాళ్ళ మీద చెప్పడం వాళ్ళకు సాధారణమే. అది అలవాటు అయిపోయింది బాగా. అది మానలేకపోతున్నారు. ఒక్కసారి తెలుసుకొని మన రాష్ట్ర ప్రజలు అయినా కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది. ఊరక పనికి మాలిన మాట్లాడుకుంటూ ఊరక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉంటే ఏం వస్తుంది? ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. అది కూడా ఏం తెలుసుకోకుండా, తెలియకుండానే తెలియనట్టుగా నటించుకుంటూ ఇలా ముందుకు సాగిపోతూ ఉంది. మరి బాత్రూముల మీద ఫోటోలు ఎవరు వేశారు? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళేగా వేసింది. అప్పడాల మీద ఎవరు వేయరు, ఎవరు వేస్తారు? ఎవరు వేయరు కదా. వాళ్ళు వేసుకున్నవన్నీ ఈ కూటమి ప్రభుత్వం మీదకి గెంటి వేయటం, ఒక పవన్ కళ్యాణ్ గారి మీద, ఒక చంద్రబాబు గారి మీద, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యుల మీద వేయటం సహజమేనా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళారు కంపెనీల కోసం, ప్రతిదాన్ని కూడా మాట్లాడుకొని అభివృద్ధి కోసం కావాలని వెళ్ళి వచ్చిన వాళ్ళను ఇలా మాట్లాడటం సరైందని ఒకసారి చెప్పండి. రాష్ట్ర ప్రజలైనా కానీ ఏది ఏమైనా అలా మాట్లాడటం సరైనది కూడా కాదు. బాబు గారి పని ఆయన చెప్పుకోవడం కాదు. మన తెలుగు రాష్ట్ర ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది, ఎలా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇలా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఎవరు సహించరు కదా, ఎవరు ఊరుకోరు కదా. అన్ని తప్పుడు పనులు, తప్పుడు పరిపాలన చేసుకుంటూ వచ్చిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించి చెప్పండి. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా చూశారు గత 5 సంవత్సరాల పరిపాలన గురించి. ఈ రోజా గారు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా అనేది ఒకసారి ఆలోచించండి. ఇంకా రాజధాని మీద వాళ్ళు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు, విషం కక్కుతూనే ఉన్నారు, విషం సిమ్ముతూనే ఉన్నారు. అది మాత్రం మానటం లేదు. మిగతా ఎమ్మెల్యేలు మాత్రం ఏదో సానుభూతి కోసం అలా తూతూ మంత్రంగా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే రాజధాని అంటే వాళ్ళకి పడదు. రాజధాని అనేది ఉండకూడదు. రాజధాని అనేది అంబేద్కర్ రాజ్యాంగం లేదంటారు. ఒక్కసారి ఆలోచించండి. అది సవాబేనా, అది సరైనదేనా అని తెలియజేస్తూ ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ గురించి మాట్లాడిన మా రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు అయినా ఇది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఇప్పటికి పరిపాలన అనేది తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.